వృషభ రాశి వారికి కోపం వస్తే ఏమవుతుంది? వృషభ రాశి వాళ్ళు చాలా శాంతంగా ఉంటారు అంటారు. కానీ ఒకసారి కోపం వస్తే వాళ్ళను ఆపగలిగేది ఎవ్వరూ లేరట. అసలు నిజం మీకు తెలుసా? తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. చూడండి, వృషభ రాశి వాళ్ళు సాధారణంగా చాలా కూల్గా ఉంటారు. అలా ఎప్పుడూ కోపంగా తిరిగే వాళ్ళు కాదు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, వీళ్ళను పదే పదే ఇబ్బంది పెడితే, గౌరవం తగ్గిస్తే అప్పుడే అసలు కోపం బయటపడుతుంది. వాళ్ళు వెంటనే అరచి గొడవ పెట్టుకోరు. ముందు మౌనం వహిస్తారు. ఆ మౌనం చూస్తే ఏమీ పట్టించుకోలేదు అనిపిస్తుంది. కానీ లోపల మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటారు. ఒకసారి కోపం వచ్చిందంటే సైలెంట్గా దూరం అవుతారు. అదే వీళ్ళ స్టైల్. అహంకారం విషయానికి వస్తే వృషభ రాశి వాళ్లకు స్వాభిమానం చాలా ఎక్కువ. తమ నిర్ణయంపై బలమైన నమ్మకం ఉంటుంది. అందుకే కొన్నిసార్లు నేనే కరెక్ట్ అన్నట్టుగా కనిపిస్తారు. బయటి వాళ్లకు అది అహంకారం లాగా అనిపించవచ్చు. కానీ వాళ్ళ ఉద్దేశం ఎవరినీ చిన్నచూపు చూడడం కాదు, తమ విలువను కాపాడుకోవడం మాత్రమే. మొత్తానికి చెప్పాలంటే వృషభ రాశి కోపం త్వరగా రాదు. కానీ వచ్చిందంటే గట్టిగానే ఉంటుంది. అహంకారం కాదు, స్వాభిమానం ఎక్కువ. సరైన విధంగా మాట్లాడితే వీళ్ళంత నిజాయితీగా, నమ్మకంగా ఉండేవాళ్ళు చాలా అరుదు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే వృషభ రాశి కోపం వెనుక అహంకారం లేదు, అది స్వాభిమానం. వాళ్ళు గెలవడానికి కాదు, తమ విలువ కాపాడుకోవడానికి దూరం అవుతారు. ఒకసారి నమ్మకం కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టం. కాబట్టి వృషభ రాశి వాళ్ళను పరీక్షించకండి. వాళ్ళ ప్రేమ జీవితాంతం ఉంటుంది. కానీ కోపం వస్తే శాశ్వతంగా మారిపోతారు. మీ రాశి ఏంది అన్నది కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి రాశి ఫలాల కోసం మా భక్తి రాశి ఫలాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓం నమః శివాయ.